హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడకపోతే లయన్ గేట్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చిన అబ్సల్యూషన్ అని చెప్పి ఒక మూవీ అయితే రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే బిలో యావరేజ్ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక బేసికలీ మన హీరో చూసుకుంటే కనుక తనకు ప్రెజెంట్లో తన అయితే ఒక గ్యాంగ్స్టర్ దగ్గర అయితే వర్క్ చేస్తుంటాడు. బట్ పాస్ట్ లైఫ్లో మనం చూసుకుంటే కనుక బేసికలీ మన హీరో వచ్చేసి ఒక బాక్సర్ అనమాట. బట్ హీరోకి ఒక ప్రాబ్లం ఉంటుంది. సో ఆ ప్రాబ్లం ఏంటంటే తనకైతే మెమరీ లాస్ అనేది వస్తుంది. సో మెల్లమెల్లగా తన మెమరీ అనేది పోతుంది. సో ఇంకొక 2 yearsలో మనం చూసుకుంటే కనుక తన మెమరీ మొత్తం పోతుంది. ఇప్పుడు తన లైఫ్ ఏంటి అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక సో మెమరీ లాస్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ అయితే తీసుకుని దాని చుట్టూ అలిన కొన్ని పాయింట్స్ అయితే బాగున్నాయి. సో తన పాస్ట్ లైఫ్ అనేది తను ఎలా హాంట్ చేస్తుంది అండ్ తన మెమరీ 1 by 1 పోతుంది కదా. సో ఆ ప్రాసెస్ కొంచెం. అండ్ ఇంకోటి ఏంటంటే తనకి గ్రాండ్ చిల్డ్రన్ అయితే ఉంటారన్నమాట. వాళ్ళతో తన రిలేషన్ ఏంటి, ఇన్ఫాక్ట్ తన కొడుకు చనిపోయాడనే విషయం కూడా తనైతే మర్చిపోతారనమాట. సో ఇలా ఆ కాన్సెప్ట్ చుట్టూ అలిన కొన్ని పాయింట్స్ అండ్ కొన్ని సప్లాట్స్ అయితే బాగున్నాయి. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక లైక్ ఈ మూవీ యొక్క రన్ టైం లెస్ దెన్ 2 hours ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మన మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. సో రన్ టైం కొంచెం తక్కువ కాబట్టి మనకి కొంచెం అన్నెసరీ సీన్స్ కానీ లైక్ అన్నెసరీ ల్యాగ్ కానీ అదంతా అయితే వెళ్ళిపోయింది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే కనుక లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ ఇప్పుడు సినిమాలో నెగటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ స్క్రీన్ ప్లే లేదా తీసుకున్న కాన్సెప్ట్ అయినా సరే ఇప్పుడు దాన్ని ఎంగేజింగ్గా చెప్పారంటే లేదు, ఎలాంటి ఒక ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉండదు అండ్ ఎలాంటి ఒక ఎగ్జైట్ చేసే విధానం అయితే ఉండదు. అండ్ ఈ మూవీని ఎండ్ చేసిన విధానం కూడా నాకైతే నచ్చలేదు. జస్ట్ ఏదో ఎండ్ చేశారు తప్ప ఒక ప్రాపర్ ముగింపు అనేది ఈ స్టోరీకి అయితే ఇవ్వలేదు. అండ్ ఈ మూవీలో తన గ్యాంగ్స్టర్ అనే సర్కిల్ నేనైతే కొంచెం ఇంటెన్స్ రా అనే అవన్నీ సీక్వెన్సెస్ మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ అవన్నీ మూవీలో అయితే ఏమి ఉండదు. మనం ఈ మూవీ గ్యాంగ్స్టర్ అని చెప్పగానే మనం ఒక యాక్షన్ ఫిలిం అనుకుంటాం, బట్ కాదు, ఇది ఒక డ్రామా ఫిలిం. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే బిలో యావరేజ్ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2/5 అనేది ఫ్యామిలీ వాచబుల్ అంటే లేదు, నా సజెషన్ అయితే వద్దు. అండ్ ఈ మూవీ లయన్ గేట్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే ఉంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొని ఉన్నాడు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.